పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. మంత్రాలు ఉన్నాయా, యంత్రాలు ఉన్నాయా, రుద్రాక్షలకు వేసుకుంటే ఏమవుతుంది, నవరత్నాలు వేసుకుంటే ఏమవుతుంది, మరి ఇవన్నిటి మీద కొంచెం అనుమానాస్పదంగా ఉంటారు జనాలు. ఆడు ఉంగరం పెట్టుకోవడమంటే సిగ్గుపడతాడు, ఆడు మాల వేసుకోరా రుద్రాక్ష మాల గడికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, అయితే బొక్కలు ఇరిగి నెత్తికి తలగాలి, నెత్తికి తలితే పిచ్చోని అయితే అంటే ఈనాడు ఓడోడు. నా దగ్గరికి ఎంతోమంది వస్తాడు. ఆడు మొన్న వాడు వచ్చిండు, ఆడు చెయ్యిలో కొట్టుకొని మెడకేనుకొని వచ్చిండు. నేను నువ్వు రుద్రాక్షలు వేసుకోరా యాక్సిడెంట్ కావాలంటే వినకపోతే ఇప్పుడు చెయ్యి మెడకేసుకొని వచ్చినావు, పట్టి కట్టుకొని ఇట్లా మెడకి ఇట్లా తలిగించుకొని వచ్చిండు ఆయన. రుద్రాక్షల బదులు మెడకేసుకున్నాడు చెయ్యి. ఈనారు కొంతమంది కుజదోషం ఉన్నోళ్ళు వాని పద్ధతే వానికి ఉంటుంది, వాని కథనే వానికి ఉంటుంది, ఇంకోటి చెప్తున్నాడు. అంత పిచ్చోళ్ళు అనుకుంటారు, నేను ఒక్కనే తెలియపడు అనుకుంటాడు కుజదోషం ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఈ కేతు గ్రహానికి సంబంధించింది చెప్తాం. కేతు గ్రహం ఏంది, రావు కేతు వీళ్ళిద్దరు ఒకటే. అప్పుడు అమృతం చిలికినప్పుడు దేవతలకు అమృతం పోస్తుంటాడు విష్ణుమూర్తి. ఏది మోహిని అవతారంలో దేవతలకు అమృతము, రాక్షసులకు సుర పోస్తుంటాడు కళ్ళు. అయితే వాడు కేతు అనే రావు అనేటోడు ఏం చేస్తాడు, చూస్తాడు, అరే ఇలా మోసం జరుగుతుందని చెప్పేసి వాడు కూడా దేవుడిలాగా తయారైపోయి ఆ రూపం ఎత్తుకొని పోయి అలా కూర్చుంటే ఆ లైన్లో వానికి కూడా అమృతం పోస్తాడు. అందరు తాగకుండా ముందే రపకన తాగేస్తాడు. విష్ణుమూర్తికి అక్కడ సూర్యచంద్రుడు మీద నుంచి ఇంటిమేషన్ ఇస్తారు, వైబ్రేషన్, సోనిక్ పవర్స్ తోటి ఆయనకు సౌండ్స్ వస్తాయి. ఏమని అందులో రాక్షసుడు కూర్చుంటే వానికి నువ్వు అమృతం పోస్తున్నావు అని. వెంబడి ఆయన సుదర్శన చక్రాన్ని ఖండించినప్పుడు ఏమవుతుంది, ఈ తల మొండెం వేరవుతుంది. వీడికి అమృతం తాగింది కాదు, ఇక్కడ ఉంది కదా, తల తావాలి మొండెం తావాలి, ప్రాణంతో ఉంటాయి రెండు. అప్పుడు ఆ తలని చేతిలో పట్టుకొని వాడు ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. కారు అడవిలోకి వెళ్ళిపోయేసి ఒక అక్కడ ఉన్న కొండ చిల్లు నరికి దాని లోపల వాడు ఏం చేస్తాడంటే ఈ తలనేమో ఆ తోక పెడతాడు. ఆయన తల తీసి తోక పెడతాడు, దాని తల తీసుకొని మొండి అని పెట్టుకుంటాడు, రెండు అంటుకుంటాయి. అప్పుడు ఏమవుతాడు, రాహు కేతు అనేటోళ్ళు అవుతారు. ఈ రాహు దోషం ఉన్నా కేతు దోషం ఉన్నా నాగదోషమే, కాలసర్ప దోషం అంటారు. ఇప్పుడు కేతు దోషానికి ఏంటంటే ఉలువలు వస్తాయి. ఉలువలు ఈ కేతువుకు గురువారం వస్తుంది ఆయనకు. ఈ ఉలువలతోటి కూడా మనము నేను చెప్పిన మంత్రం ఏదైతే మంత్రం చెప్తా ఆ మంత్రాన్ని ఇట్లా చదువుకుంటా లైట్ గోధుమ కలర్ బటన్ మీద వేసుకుంటా 108 ఉలువలు వేయాలి. వేసుకుంటా మంత్రం చదివినట్టయితే తొందరగా క్లిక్ అవుతుంది. లేదు అనుకుంటే ఒక గోధుమ కలర్ది మాల తీసుకోండి, గోధుమ కలర్ మాల తీసుకొని దాన్ని ఏం చేయాలి, ఈ 108 సార్లు ఈ కేతు మంత్రాన్ని చదవాలి. చదివినట్టయితే మీకు
ఈ నాగదోషం అనేది అయితే నాగదోషం అంటే పెళ్ళిళ్ళు కావు, పిల్లలకు ఎలర్జీలు వస్తాయి, కండ్ల ప్రాబ్లం వస్తుంది, సొరాసిస్ వ్యాధి వస్తుంది, ఇవన్నీ పోతాయి. అయితే దీనికి ఏంటంటే ఇంత పుట్టమట్టి తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే ఆ స్కిన్ డిసీజులు పోతాయి, కండ్ల డిసీజులు పోతాయి. కొంచెం అంత మట్టి రోజు నోట్లు వేసుకున్నట్టయితే దానికి ఏంటంటే ఆ పుట్టని నాలుకతోటి పెడుతుంది, విషం ఉంటుంది దానికి లోపల. కాబట్టి అది కొంచెం అంత నోట్లు వేసుకుంటే ఈ కళ్ళకు సంబంధించిన స్కిన్ సంబంధించిన వ్యాధులు కూడా పోతాయి. ఇప్పుడు మీకు ఆ మంత్రాన్ని చెప్తా, రోజు చేసుకోండి, 100% మీకు ఈ రిజల్ట్ వస్తుంది. అయితే ఆ ఫలితాన్ని పొందినట్టయితే మీకు మంచిగా అనిపించింది, స్వామి మాకు అది చేసినాక స్కిన్ డిసీజ్ ఉండే పోయింది, మళ్ళీ పెళ్ళి అయ్యేవి కాకుండా ఉండే పెళ్ళి అయిపోయిందని నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషపడతాను. నేను అల్ప సంతోషం, నాకు డబ్బు కాదు కావాల్సింది, మీకు మీ యొక్క రిజల్ట్ గురించి ఎదురు చూస్తుంటాను. అయితే నన్ను కలవాలనుకుంటే మాత్రం ఎల్బీ నగర్ అని ఉంది హైదరాబాద్లో. ఈ ఎల్బీ నగర్ పక్కనే బిఎన్ రెడ్డి కాలనీ అని ఉంటుంది. ఆ బిఎన్ రెడ్డి కాలనీకి వచ్చేసి మీరు ఫోన్ చేసినట్టయితే వస్తారు. మేము రూట్ మ్యాప్ పెట్టమన్నా పెడతాం. మీరు పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు నేను చూస్తూనే ఉంటా, ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకొని. అయితే ఇప్పుడు మీకు మంత్రం చెప్తున్నాం, కేతు మంత్రం చెప్తున్నాం. ఓం హ్రీం శ్రీం వరవరద ద్రాం ద్రీం వరప్రదాయ మహామాయాయ ఓం ఐం క్రోం నాగదోష నివారణాయ కాలసర్పదోష నివారణాయ కేతువే స్వాహ. ఈ మంత్రాన్ని రోజు చదువుకోండి. మీరు 108 సార్లు 100% మీకు నాగదోషం నివారణ అయిపోతుంది. జై గురుదత్తం.